హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెల్ఫ్ స్టడీ 24/7. ఈ వీడియోలో 25 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. అలాగే 5 సెకండ్స్ టైమర్ ఉంటుంది. ఈ 25 క్వశ్చన్స్ తర్వాత మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేశారో కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్. జగన్నాథ స్వామి ఆలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్: పూరి, తిరుపతి, భువనేశ్వర్, కోనార్క్. The correct answer is option A, పూరి. పూరి ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్: ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్. The correct answer is option B, ఒడిస్సా. జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఏ అవతారంగా పూజింపబడతాడు? ఆప్షన్స్: శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వామనుడు, పరశురాముడు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, శ్రీకృష్ణుడు. జగన్నాథ స్వామి ఆలయంలో ప్రధానంగా ఎన్ని దేవతలను పూజిస్తారు? ఆప్షన్స్: 3, 4, 2, 5. The correct answer is option A, 3. జగన్నాథ స్వామితో పాటు ఎవరుంటారు? ఆప్షన్స్: లక్ష్మీదేవి, సరస్వతి, బలభద్రుడు, సుభద్రాదేవి, గణేశుడు, కార్తికేయుడు, శ్రీరాముడు, సీతాదేవి. The correct answer is option B, బలభద్రుడు, సుభద్రాదేవి. పూరి జగన్నాథ ఆలయం ఏ 4 పవిత్ర ధామాల్లో ఒకటి? ఆప్షన్స్: పంచధామం, సప్తపురి, ద్వాదశ జ్యోతిర్లింగాలు, చార్ధామ్. The correct answer is option D, చార్ధామ్. జగన్నాథ ఆలయాన్ని ఏ రాజు నిర్మించినట్లు భావిస్తారు? ఆప్షన్స్: అనంతవర్మన్ చోడగంగ దేవుడు, అశోకుడు, శ్రీకృష్ణదేవరాయలు, హర్షవర్ధనుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, అనంతవర్మన్ చోడగంగ దేవుడు. జగన్నాథ ఆలయంలో జరిగే ప్రసిద్ధ ఉత్సవం ఏది? ఆప్షన్స్: రథయాత్ర, బ్రహ్మోత్సవం, కార్తీక దీపోత్సవం, నవరాత్రి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, రథయాత్ర. జగన్నాథ స్వామి రథం పేరేమిటి? ఆప్షన్స్: తాళధ్వజ, దర్పదలన, నందిఘోష, గరుడ వాహనం. The correct answer is option C, నందిఘోష. బలభద్రుడి రథం పేరేమిటి? ఆప్షన్స్: తాళధ్వజ, దర్పదలన, నందిఘోష, గరుడ వాహనం. The correct answer is option A, తాళధ్వజ. సుభద్రాదేవి రథం పేరేమిటి? ఆప్షన్స్: తాళధ్వజ, దర్పదలన, నందిఘోష, గరుడ వాహనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, దర్పదలన. జగన్నాథ స్వామి విగ్రహాలు దేనితో తయారు చేస్తారు? ఆప్షన్స్: రాయి, పవిత్ర వేప చెక్క, లోహం, పాలరాయి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, వేప చెక్క. జగన్నాథ స్వామి విగ్రహాలను నిర్దిష్ట కాలానికి ఒకసారి మార్చే సాంప్రదాయం ఏమిటి? కుంభాభిషేకం, పునఃప్రతిష్ఠ, మహాసంప్రోక్షణం, నవకళేబర. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, నవకళేబర.
జగన్నాథ ఆలయంలో తయారయ్యే ప్రసిద్ధ ప్రసాదం ఏమిటి? ఆప్షన్స్: లడ్డు, పులిహోర, పంచామృతం, మహాప్రసాదం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, మహాప్రసాదం. జగన్నాథ ఆలయ వంటశాల ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్స్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ వంటశాలల్లో ఒకటి, పూర్తిగా విద్యుత్తుతో వంట చేస్తారు, రోజుకు ఒకసారి మాత్రమే వంట చేస్తారు, పాలు మాత్రమే నైవేద్యంగా పెడతారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ వంటశాలల్లో ఒకటి. రథయాత్ర సాధారణంగా ఏ హిందూ నెలలో జరుగుతుంది? ఆప్షన్స్: ఆషాఢం, చైత్రం, కార్తీకం, మాఘం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఆషాఢం. జగన్నాథ స్వామి ఆలయం ఏ సముద్రానికి సమీపంలో ఉంది? ఆప్షన్స్: అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం. పైవేవి కావు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, బంగాళాఖాతం. జగన్నాథ స్వామి ఆలయ ధ్వజాన్ని ఎంత తరచుగా మారుస్తారు? ఆప్షన్స్: వారానికి ఒకసారి, ప్రతిరోజు, నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ప్రతిరోజు. జగన్నాథ ఆలయ శిఖరంపై ఉన్న చక్రం పేరేమిటి? ఆప్షన్స్: సుదర్శన్ చక్రం, నీల చక్రం, ధర్మచక్రం, అశోక చక్రం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, నీల చక్రం. జగన్నాథ స్వామి ఆలయానికి మరో ప్రసిద్ధ పేరేమిటి? ఆప్షన్స్: నీలాచలం, శేషాచలం, అరుణాచలం, హేమాచలం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, నీలాచలం. పూరి జగన్నాథ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమా? ఆప్షన్స్: అవును, కాదు, తాత్కాలిక జాబితాలో ఉంది, నిర్ణయం కాలేదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కాదు. రథయాత్రలో భక్తులు ఏం చేస్తారు? ఆప్షన్స్: దీపాలు వెలిగిస్తారు, పడవ యాత్ర చేస్తారు, ప్రదక్షిణలు మాత్రమే చేస్తారు, రథాలను తాళ్లతో లాగుతారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, రథాలను తాళ్లతో లాగుతారు. జగన్నాథ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న ప్రసిద్ధ సముద్ర తీరం ఏది? ఆప్షన్స్: మరీనా బీచ్, రిషికొండ బీచ్, పూరీ బీచ్, కోవలం బీచ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పూరీ బీచ్. చార్ధామ్ యాత్రలో తూర్పు దిక్కుకు ప్రతినిధిగా ఏ క్షేత్రం పరిగణించబడుతుంది? ఆప్షన్స్: ద్వారకా, పురి, బద్రీనాథ్, రామేశ్వరం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పూరి. జగన్నాథ స్వామి ఆలయంలోని ప్రధాన దేవతలలో స్త్రీ దేవత ఎవరు? ఆప్షన్స్: లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి, సుభద్రాదేవి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, సుభద్రాదేవి. ఈ 25 క్వశ్చన్స్కి మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేశారో కామెంట్ చేయండి. ఈ క్విజ్కి పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.
ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.